ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క శుక్రవార దినమందు ప్రభుతో సహవాసం చేయడానికి ప్రభు తీసుకుని వచ్చిన బిడ్డలను బట్టే దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. ప్రభునామునికి మహిమ కలుగునుగాక. మీకా భక్తుడు యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదుల రాజుల దినములలో మీకా భక్తునికి వచ్చిన ఈ యొక్క గొప్ప దేవోక్తి అనగా ప్రకటన, ప్రవచనం. అయితే ఈ యొక్క మీకా రాసిన గ్రంథములు చిన్నవే, కానీ ప్రభు యొక్క రాకడను గూర్చి అద్భుతమైన ప్రవచనాన్ని చెప్పి ఉన్నాడు. ప్రొఫెట్ మీకా వాస్ an 8th century BC బిబ్లికల్ ఫిగర్. అక్కడ మైనర్ ప్రాఫెట్ అయినప్పటికీ, చాలా చిన్న ప్రవక్త అయినప్పటికీ, హిబ్రూ బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన ప్రవచనాన్ని ఆయన ప్రవచించి ఉన్నాడు. ఈ యొక్క పరిపాలన చేస్తున్న రాజులు ఎవరు అనంటే యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజులు. ఆ సమయంలో ప్రవక్త కాలంలో పరిపాలన చేయు సమయాలవి. కాబట్టి ఈ మైనర్ అనగా చిన్న ప్రాఫెట్ అయినప్పటికీ కూడా, చిన్న ప్రవక్త అయినప్పటికీ కూడా, యేషయా భక్తుడు, అలాగే ఆమోసు, హోసియా ప్రవచనాలు, యేషయా ప్రవచనాలు, ఇవన్నీ కూడా ఎంత విలువైనవో అదేవిధంగా మీకా భక్తుని యొక్క ప్రవచనాలు కూడా చాలా విలువైనవి. ఆయన మొర్షేత్ గాత్ అనే యూదా ప్రాంతములో దక్షిణంగా ఉన్న ప్రాంతాలలో జీవించాడు. అయితే చాలా శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఎలా శక్తి చూపించాడు అంటే, దేవుని యొక్క ప్రవచనాన్ని ఉన్నట్టుగా ధైర్యంగా, శక్తి వంచన లేకుండా ప్రజల మధ్యకు వెళ్ళి, యూదులు అంటే కర్కశమైన కఠినమైన హృదయాలు కలిగిన వారు, అటువంటి వారి మధ్యకు వెళ్ళి ఏం చేసేవాడు, అక్కడ పేదవారికి, అణగగొట్టబడిన వారికి, మరి ఎంతమంది అయితే వేదన, శ్రమ అనుభవిస్తున్నారో వారందరికీ జరుగుతున్న అన్యాయమును గూర్చి, అదేవిధంగా దోచుకుంటున్న ఆ యొక్క యూదా రాజ్యంలో ఉన్న మత పెద్దల గూర్చి, మత ఛాందసవాదుల గూర్చి, మరియు ఫాల్స్ ప్రాఫిట్స్ అంటే అబద్ధ ప్రవక్తలను గూర్చి, అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయపు వ్యాపారం అయితే అవ్వచ్చు, లేకపోతే వారు కలగ చేసుకున్న ఆ యొక్క వ్యాపారాల్లో, లేకపోతే ఆ యొక్క కల్టివేషన్ వ్యవసాయంలో కానీ ఏదైనా విషయాల్లో కూడా పేదవారి ఎడల తారతమ్యం కలిగి ఉన్నారు. అది ఎదుర్కొంటూ వారి పక్షంగా నోరు తెరిచి గుండె ధైర్యంతో ప్రవచనాలు పలికేవాడుగా ఈ యొక్క భక్తుడు ఉన్నాడు. కాబట్టి ఫ్యూచర్ రూలర్ ఆఫ్ ది ఇజ్రాయెల్ అనగా రానున్న భవిష్యత్ కాలములో ఏ రాజు రాబోతూ ఉన్నాడు, ఆయన ఏ విధంగా ఉదయించ ఉన్నాడు అని ఆ ప్రభువును గూర్చి అద్భుతమైన ప్రవచనం చెప్పిన వాడిలో ముఖ్యుడు మీకా.
కాబట్టి మీకా 6:8 చూసినప్పుడు ఆ ప్రభు ఏ విధంగా శాశ్వత రాజ్యమునకు రాజు అయి ఆయన పరిపాలన చేయబోతున్నాడు అక్కడ చాలా చక్కగా ఆ వచనములు వివరించబడ్డది. కాబట్టి టు డూ జస్ట్లీ, లవ్, మెర్సీ అండ్ వాక్ హంబ్లీ విత్ గాడ్, అంత అద్భుతమైన ఆయన యొక్క దయా సంకల్పాన్ని తెలియచేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మొదటి అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ మీకా గ్రంథము కేవలము చాలా చిన్న పుస్తకమై ఉండి 7 అధ్యాయాలు కలిగి ఉంటాయి. ఈ 7 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో ఆయన ఏ కాలములో ఏ రాజుల కాలములో ఉన్నాడు అనే విషయం తెలియజేస్తుంది. యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదుల రాజుల దినములలో షోమ్రోనును గూర్చి మరియు యెరూషలేమును గూర్చి దర్శన రీతిగా మీకాకు ప్రత్యక్షమైంది. ఈ మీకా ఎవరు అంటే మొరస్తీయుడు అయిన మీకా, ఆయనకు ప్రత్యక్షమైన యెహోవాకు. ఆ దినాల్లో యెహోవా దేవుడే డైరెక్ట్గా ఆ ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని వారి నోటిలో ఈ యొక్క వాక్కును ఉంచితే వీరు దేవుని కొరకు ధైర్యం కలిగిన వారే అదే వాక్యమును ఆ ప్రజల వద్దకు వెళ్ళి ప్రకటించేవారు. అంత గొప్ప భక్తులు. The word of the Lord that came to Micah the Morashite in the days of Jotham, Ahaz and Hezekiah, king of Judah, which he saw concerning Samaria and Jerusalem. 2వ వచనం చూస్తే, సకల జనులారా ఆలకించుడి. సకల జనులారా ఆలకించుడి అనంటే భూమికి చెవుందా? చెప్పండమ్మా, భూమికి చెవుందా? లేదు. కానీ భూమికి ఏమంటున్నాడు దేవుడు? ఏమని వాక్కిచ్చాడు? భూమి ఆలకించు, సకల జనులారా ఆలకించు అని జనులకు చెప్పి, భూమి నీవు కూడా నీలో ఉన్న సమస్తమును చెవియగు వినుడి. ఎప్పుడొకసారి నాతో మాట్లాడండి, ఈ భూమిలో ఏమేమి ఉన్నాయి ఒకసారి మీ దృష్టి పెట్టండి. భూమిలో ఏమున్నాయి? గడ్డి, చెట్టు, చేమలు, రాళ్ళు, రప్పలు, నీళ్లు, సముద్రాలు, చెరువులు, చేపలు, జంతుజాలాలు, పక్షులు, యానిమల్స్, మానవులు. ఈ సర్వ భూమి మీద, సర్వలోకంలో ఉన్న భూమి మీద ఉన్న సమస్తము కూడా చెవి యొగ్గి వినుడి అనగా మనకేం అర్థమవుతుంది? ఇక్కడ మనం ఏమనుకుంటామంటే, ఈ గది లోపల నేను పాపం చేస్తున్నాను, ఎవరు చూడరు అనుకుంటాం. ఆ రోడ్డు మీద నేను నడుచుకుంటూ, నేను ఇటు అటు చూసుకుంటూ, నా ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నాను, అది ఎవరు చూడరు అనుకుంటాం. ఆ చేతులతో మనం ఇష్టం వచ్చినట్టుగా మరి మా వ్రాతలు, సంతకాలు, అదేవిధంగా లంచాలు, అలాగే నరహత్యలు, అలాగే దొంగతనాలు, రకరకాల పాపాలు చేస్తుంటే ఎవరు చూడరు అనుకుంటాం. కానీ మానవుడు చూడకపోవచ్చు. ఈ మానవుని జ్ఞానంతో ఈ దినాల్లో సీసీ కెమెరాలు పెట్టారు. ఎన్నని పెడతావు నువ్వు సీసీ కెమెరాలు? ప్రతి సీసీ కెమెరా నుంచి దాక్కోవడానికి మార్గాలు ప్రజలకు, మానవులకి ఉంది, జ్ఞానవంతులాళ్ళు కాబట్టి. అయితే ప్రభు అంటున్నాడు కదా, నేను భూమికి సాక్ష్యము పెట్టాను. ఎవరిని పెట్టాడట దేవుడు? చెప్పండి గట్టిగా. భూమిని పెట్టాడట. భూమి పైన ఉన్న గడ్డిని, చెట్లను, చేమల్ని, గాలిని, తేమను, అర్థమైందండి, ఆకాశములను, మేఘాలని, వర్షాన్ని, ఈ యొక్క ఉష్ణోగ్రతకు అన్నిటినీ నేను సాక్షులుగా పెట్టి ఉన్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత బాగుంది చూసారండి. దేవునికి కావలసింది ఏంటనమాట? మానవుడు చెవి యొగ్గాలని, మానవుడికి బుద్ధి చెప్పడానికి సర్వలోకములో ఉన్న నేచర్ని అనగా ప్రకృతిని ఆయన సాక్ష్యంగా పెట్టాడు.
అబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి ఆ ప్రభు! మహా జ్ఞానవంతుడు. మానవులు మాట వినరనే ఆ ప్రభు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? సర్వలోకంలో ఉన్న ప్రకృతిని. చెప్పండమ్మా, ప్రకృతిని. అందుకైనా సమస్తమును చెవియొగ్గి ఆలకించండి. భూమి మీద ఉన్న సమస్తముని. ఎంత బాగుందండి. ఈ చిన్న చిన్న మొక్కలు కూడా వింటాయి, ఈ గడ్డి వింటాయి, ఈ చిన్న చిన్న పువ్వులు వింటాయి, అన్నీ వింటాయి. మన యొక్క ప్రతి మాట, తలంపు, క్రియ అన్నీ కూడా వాటికి అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆలకించుడి భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోతూ ఉన్నాడు. ఎవరి మీద సాక్ష్యం పలకబోతున్నాడు? మీ మీద. అంటే ప్రజల మీద ప్రకృతిని పెట్టాడు. ప్రజల మీద సాక్ష్యం చెప్పడానికి ప్రకృతిని పెట్టాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభు మీ మీద సాక్ష్యము పలకబోచు ఉన్నాడు. చాలా భయంకరమైన విషయం. కాబట్టి మనము చాలా పాపులము, నీచులము, నిత్యము ఆ ప్రభు యొక్క చిత్తానికి వ్యతిరేక దిశగా ప్రయాణం చేసేవారు. మన మాట, తలంపు, క్రియ, చూపు అన్నీ కూడా ప్రభుకి వ్యతిరేక దిశలోనే ఉంటున్నాయి. కాబట్టి వీటిని ప్రభు గ్రహించాడు. ఇక వీరికి సీసీ కెమెరాలు పనికిరావు. వీరికి సాక్ష్యము పలుకుటకాయ ఎవరిని పెట్టాడు? ప్రకృతిని పెట్టాడు. ఇసుక, మట్టి, నీళ్లు అన్నీ సాక్ష్యం చెప్పేస్తాయి. హల్లెలూయా. పలకబోచున్నాడు. హియర్ ఆల్ ఈ పీపుల్, హియర్ ఓ ఎర్త్ అండ్ ఆల్ ది దేరిన్ ఈస్, అండ్ లెట్ ద లార్డ్ గాడ్ బీ విట్నెస్ అగైనెస్ట్ యూ, ద లార్డ్ ఫ్రమ్ హిస్ హోలీ టెంపుల్. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేర్చున్నాడు. యెహోవా దేవుడు తన స్థలము విడిచి అనగా మీకా గ్రంథము వ్రాసేసరికి ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి పాదం పెట్టలేదు ఇంకా. అయితే ఆయన స్థలం విడిచి, ఆయన పరిశుద్ధ సింహాసనం విడిచి, పరలోకమును విడిచి ఈ లోకానికి రాబోతున్నాడు అని క్లియర్గా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. బయలుదేర్చు అన్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలం మీద నడవబోచు ఉన్నాడు. భూమి యొక్క ఉన్నత స్థలం ఏదో తెలుసండి మీకు? ఎవరైనా చెప్తారా? ఎత్తైన స్థలం ఏదంటే యెరూషలేము. ఆ యెరూషలేములో ఉన్న సియోను పర్వతమే అత్యున్నతమైన హయ్యెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే సెంటర్గా ఉన్నది. ప్రపంచంలోనే అత్యున్నతమైన ఎత్తైన స్థానములో ఆ యొక్క ఎవరున్నారు? సియోను పర్వతం ఉన్నది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. ఇట్టి ఆ యొక్క ఉన్నతమైన స్థలము నుండి ఆ ప్రభు అట నడవబోచు ఉన్నాడు. నడిచాడా లేదా యేసుక్రీస్తు ప్రభు? వచ్చి నడిచాడు. యెరూషలేములోను, యూదయలోను, సమరయ ప్రాంతాల్లోను, గలిలే ప్రాంతాల్లోను, కపెర్నహూములోను, సముద్ర తీరాల్లోను, ఆయన ఆయా ప్రాంతాల్లో నజరేతులో నివాసమున్నాడు. ఇన్ని ప్రాంతాల్లో కూడా ఆయన ఉన్నతమైన స్థలములలో ఆయన నడిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రవచనం నెరవేరిందా లేదా? ఈ ప్రవచనం నెరవేరిందా? చెప్పండి గట్టిగా. నెరవేరింది. హల్లెలూయా. Behold, the Lord cometh forth out of his place, and will come down and tread upon the high places of the earth. ఉన్నతమైన స్థలము భూమి మీద. అది ఓన్లీ యెరూషలేములో ఉన్నతమైనది కాదు, ప్రపంచానికే అతి పెద్ద ఎత్తైన స్థలం. ఆయన నడవగా అగ్నికి మాయనము కరుగునట్లు పర్వతములు కరిగిపోను. ఆయన గొప్పతనం వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఆ లోయలు విడిపోతాయి. ఆ ప్రభు సియోను పర్వతం మీద అడుగు పెట్టగానే, ఆయన పాదం మోపగానే ఏం జరుగుతుందటండి? ఆ యొక్క సియోను పర్వతము ఇలాగ విచ్చిపోతుందట, ఇలాగా సాగిపోతుందట. వాటి మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి ఇలా పారుతాయట. దేవునికి మహిమ కలుగునుగాక. The mountain shall be molten under him, and the valley shall cleft as wax before the fire, as the waters
దట్ ఆర్ pour down ఎ స్టీప్ ప్లేస్. ఎత్తైన స్థలం నుంచి ఎలాగ నీరు మరి జారుకుంటూ ఆ యొక్క వరదలు, వర్షాలు, కాలువలు, సెలయేర్లు ప్రవహిస్తాయో అలాగా ప్రభు పాదాలు పెడితే అలాగా కరిగిపోతుందట. దేవునికి మహిమ కలుగుగాక. ఎంత గొప్ప దేవుడు! ఈ యొక్క ప్రవచనము నెరవేరబోతూ ఉంది. ఈ ప్రవచనము ఇంకా జరగాలి. ఆ ప్రభు ఆఖరు క్షణములు, ఆయన తిరిగి రాబోతున్న క్షణము ఆసన్నమైంది. అక్కడికి ఆ ప్రభు రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? మనము భయముతో వణుకుతో మనం ఏం చేయాలి? మన యొక్క సొంత రక్షణను కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి. అప్పుడు మీకాట ఇదంతా చూసిన తర్వాత దీన్ని చూచి నేను కేకలు వేయచ్చు. మీకాకు కేకలు వచ్చినాయి. ఏడుస్తున్నాడు, గుండె పగలగొట్టుకుంటున్నాడు, కేకలు వేయచ్చు, ప్రలాపించుచున్నాను, ఏడుస్తూ ఉన్నాడు. ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచున్నట్లు అరుస్తూ ఉన్నాను, నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచూ ఉన్నాను అని. దానికి తగిలిన గాయములు మరణకరములు, అవి యూదాకు తగిలి ఉన్నవి. నా జనులు గుమ్మముల వరకు, యెరూషలేం వరకు అవి వచ్చి ఉన్నాయి అని ప్రభు వాక్కును బయలుపరిచినప్పుడు మూలిగి ఉన్నాడు మీకా. దేవునికి మహిమ కలుగుగాక. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో చూస్తున్నాము ఎన్నో ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. అయితే మనకేమన్నా భయం ఉన్నదా? మనకేమన్నా మరి ప్రభు రాబోతున్నాడు, వచ్చినప్పుడు నా స్థితి ఏంటి? అది మనం గమనించం. ఆయన వస్తానన్నాడు, వచ్చి వెళ్ళి ఉన్నాడు. ఉన్నతమైన స్థలములలో తిరుగుతాడు అని ప్రవచించాడు, అది జరిగింది. ఇప్పుడు మళ్ళీ రెండవ మారు సర్వ లోకమును సంసిద్ధం చేస్తూ ఉన్నాడు. సంఘాన్ని తీసుకుని వెళ్ళబోతున్నాడని ప్రవచనము చెప్పి ఉన్నాడు. సియోను పర్వతం మీదకి ఆయన పాదములు మోపగా మైనము కరిగినట్టుగా, అగ్నికి మైనము కరిగినట్టుగా కరుగుతుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. అంత శక్తివంతుడై ప్రభు మహిమతో రాబోతూ ఉన్నాడు. ఈ రోజున మన స్థితి ఎలా ఉందో గమనించుకుందాం. మన స్థితి ఎలా ఉంది? ప్రవక్తలైతే గుండె బాదుకున్నారు, ప్రలాపించారు, మూలిగారు, దుఃఖపడ్డారు, వేదన చెందారు. ఎందుకంటే ఆ యొక్క ఇశ్రాయేల్ వారి మీదకి రాబోతున్న ఉగ్రతను బట్టి ఆ ప్రభువు వారి మీద సాక్ష్యం పలకబోతున్నాడు అన్న సంగతి విని భయం వణుకుతో ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ ఉన్నాడు భక్తుడు. ఈరోజున భక్తులు అనేవారు, విశ్వాసులు అనేవారు తమను తాము పరీక్ష చేసుకుంటూ వారు నిత్యము దేవుని సన్నిధిలో కన్నీళ్లతో మూల్గవలసిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.